ఈ భూ ప్రపంచంలో వ్యవసాయమే మొదలుకాకముందు అనేక జీవులు ప్రకృతిలో విరివిగా దొరికే పండ్లు ఫలాలు తింటూ, మరికొన్ని జీవులు ఇతర జీవులను ఆహారంగా తింటూ తమ జీవనం కొనసాగించేవి. మనుషులు అభివృద్ధి చెందుతున్న క్రమంలో అనేక పక్షులను, జంతువులను ఆహారంగా తింటూ వచ్చారు. మిగిలిన జీవులు ఆహారం దొరకక అంతరించిపోతూ వచ్చాయి. రోజురోజుకు పెరుగుతున్న మానవాళికి ఆహారం కొరత వ్యవసాయం ప్రారంభానికి కారణమైంది. ఒకప్పుడు ప్రకృతిలో విరివిగా ఉండే పండ్ల చెట్లను ఇప్పుడు కేవలం పండ్ల తోటలకు మాత్రమే పరిమితం చేసి అదే వ్యాపారంగా మార్చేశారు. నిజానికి ఇప్పుడు అడవుల్లో పక్షులకు, జంతువులకు పూర్తిగా ఆహారం కరువయ్యిందనే చెప్పాలి. దీంతో ఆహారం కోసం ఇవి పంట చేలలోకి, తోటల్లోకి రాక తప్పలేదు. రైతులు తమ తోటలను, పంట చేలను కాపాడుకునేందుకు కరెంట్ ఫెన్సింగ్లు పెట్టటంతో తప్పని పరిస్థితుల్లో ఈ మూగజీవులు ఊళ్లలోకి చేరి ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నాయి.